అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 13 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఎటువంటి సమస్యకు కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ పనైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం ఉందని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారు అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే ఈ రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కున్నటువంటి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడిందని చెప్పుకోవాలండి. చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రేపటి రోజున కూడా ఇంకా అదృష్టకరమని యోగకాలంగా గడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వీరిని చాలా సమస్యలు ఇబ్బంది పెట్టి ఉండొచ్చండి. కానీ ఈ రాశి వారికి మంచి మనసున్నవారు కాబట్టి, అలాగే వీరి ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా కానీ సహాయం అడిగితే మాత్రము ఆ సహాయాన్ని వీరి దగ్గర అంటే ఉన్నా లేకపోయినా చేయమని చెప్పి మాత్రం అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ రాశి వారి శక్తికి మించి చేస్తారని చెప్పుకోవాలి. ఇక జ్యోతిశాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా యోగకాలంగా అన్ని రకాల కూడా ధనయోగం అనేది వీళ్ళకి ధన తలుపులు అనేవి తెలుసుకోబోతున్నాయని చెప్పుకోవాలండి. అంటే వీరికి రేపటి రోజున ఒక దేవత అనుగ్రహం కావచ్చు, లేదంటే వీరి స్నేహితుల పరంగా కావచ్చు, ఎవరి ద్వారా అయినా సరే వీరికి ఊహించినట్టు ధనలాభం అయితే రేపు చక్కగా కలగబోతుంది. ఆ యోగకాలాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే కనుక వీరి జీవితంలో ఇంకా తిరుగుండదని చెప్పుకోవచ్చండి. ఇక ముఖ్యంగా అయితే రేపటి రోజున వీళ్ళు రేపటి మంచి స్వభావాలను చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎదుటి వారి కష్టాన్ని వీరి కష్టంగా కూడా భావిస్తూ ఉంటారు. అన్ని రాశుల్లో వారి రాశిచక్రం రెండింటిలో కల్లా ఈ రాశి వారిది ఎంతో ప్రత్యేకమైన రాశి అని చెప్పుకోవచ్చండి. అంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఆలోచనలు చేస్తూ ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ ఉంటారనమాట. చాలా తెలివిగా అందంగా వీళ్ళు ఉంటారు. అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే కనుక ఏ పనైనా కానీ లేదంటే ఏ పని వ్యవహారాన్ని కానీ చక్కగా పూర్తి చేస్తారనమాట. ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా నిపుణులండి. ఇక చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోషం పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇక వీరు అందంగా అందరూ కూడా బాగున్నా అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అందులో నేను ఉండాలనుకుంటా కూడా వీరి యొక్క మనస్థితి అనేది చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారనమాట. అంటే వీరు చూడడానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారో చూడడానికి వీరు చాలా సైలెంట్గా ఉండాలి, కానీ చాలా తెలివైన వారే. కదిలిస్తే మాత్రము వీళ్ళతో మాట్లాడలేమబ్బా అన్నట్లుగా ఉంటారు. వీరి మాట తీరు కూడా చాలా అంటే చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎటువారు నోరు మూసుకుంటా అనే విధంగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడతారు. అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా మాత్రం వేయకూడదండి. ఏదైనా కానీ ఒక పనిని సాధించాలనుకుంటే ఆ పనిని పూర్తయ్యేంత వరకు కూడా చేసేంత వరకు కూడా నిద్రపోలేనంత ఆసక్తిగా ఉంటారు. అలాగే అంత పట్టుదలగా కూడా కసిగా కూడా ఉంటారు. ఆ పనిని పూర్తిగా ముగిచ్చేస్తారు. వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే అండి నలుగురికి కూడా అట్రాక్షన్ చేస్తారు. అంటే వీరు ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసినా కానీ 10 మందికి నచ్చే విధంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే ఇలా ఉంటాయన్నమాట. ఈ అమ్మాయిది మంచి సెలక్షన్ అని, ఈ అబ్బాయిది మంచి సెలక్షన్ అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇక వీరు మంచి రూపాన్ని కూడా పోలి ఉంటారండి. మంచి చక్కని శరీరపు రంగును కూడా కలిగి ఉంటారు. వీరికి ఆడవారైతే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. విశాలమైన నుదుటితో చక్కగా మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. వీరి కుర్రలు చాలా పొడవుగా అందంగా ఉంటాయి. అలాగే ఇక మగవారి విషయానికి వస్తే కనుక మగవారు కూడా చాలా చక్కగా అందంగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీళ్ళు ఒక బిహేవియర్ అనేది ఉంటుంది. ఇక వీరితో ఎవరైనా కానీ అంతే పరిచయం చేసుకోవాలని చెప్పి ఎవరైతే వీరితో మాట్లాడి వీరి చేత ఏదైనా ఒక మంచి చెప్పించుకోవాలన్నట్లుగా ఎదుటి వారితో అంటే ఎదుటివారు చాలా ఆసక్తిగా ఉంటారని చెప్పుకోవాలండి. కాకపోతే వీరు నలుగురిలో కలవడానికి ఈ యొక్క రాశి వారు అంతగా ఇష్టపడరు.
వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక నిమిషము టైంని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఈ సమయంలో నాకు ఏదైనా ఉపయోగపడింది ఉంటే నేను చేసుకోవచ్చు కదా, నలుగురితో మీటింగ్ చేయడం వల్ల నాకు ఏం వస్తుంది, మాట్లాడితే ఏం టైం వేస్ట్ కదా అని చెప్పేసి ఆ యొక్క టైంలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మంచిగా తెలివేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా చక్కగా తెలివితేటలు కానివ్వండి, వీరి యొక్క అందమైనటువంటి రూపాన్ని కానివ్వండి, వీరి యొక్క మా చుట్టాల్లోనో బంధువుల్లోనో దగ్గర అనుకున్న వాళ్ళతోనే ఇలా నా అనుకున్న వాళ్ళలోనే వీరికి కొంతమంది శత్రులు అనేవారు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు. అయితే వీరు చాలా బాగా డబ్బు సంపాదిస్తారండి. బాగా అందంగా ఉంటారు. మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితము చాలా చక్కగా ఉంటుంది. ఇక రేపటి రోజు వీళ్ళకు 3 పూలు 6 కాయలుగా ఉండబోతుందని చెప్పాల్సి వస్తుంది. అయితే వీరికి ఎక్కువగా నరదిష్టి అనేది పెరిగిపోయిందండి. ఈ నరదిష్టి కారణంగా వీరి రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడము, ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, కాళ్ళు నొప్పులు రావడము, మైగ్రేన్ తలనొప్పి రావడం, ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వీరు సోమరితనంగా పడుకోవాల్సి అనిపించడము, పని చేయకుండా ఇష్టం చూపించకుండా, ఇవన్నీ కూడా ఏంటంటే నరదృష్టి కారణంగా అని చెప్పుకోవాలి. కాబట్టి మీ మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష అనేది ఈ రాశి వారు ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పని చెప్పుకోవాలండి. కాబట్టి మీరైతే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండడము, ఆదివారం నాడు ఎర్ర నీళ్ళతో తల చుట్టూ తిప్పి దిష్టి చేసుకోవటము, ఇష్టదైవాన్ని దర్శించుకోవటము ఉండడము, శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళటము, మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళటము, సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడము, దైవాన్ని దర్శించుకోవడం ఇలాంటివి చేయాలండి. అంతేకాకుండా నరదిష్టి తీసేయమని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడము, మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవడము, ఎవరి నరఘోష ఎవరి ఏడుపులు ఇవేవి కూడా మా మీద పడకుండా ఉండాలని చెప్పి స్వామివారికి దైవాన్ని అడగటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు చేయటం వల్ల అంటే మీ మీద దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా దైవానుగ్రహం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారిని ఏ నరదిష్టి ఏ నరఘోష ఏం చేయలేవని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు వినటువంటి గొప్ప శుభవార్తలు, ఈ రేపటి రోజున మీరు ఇప్పుడు మనం ఆ శుభవార్త సంగతి రేపటి రోజున ఏం వినబోతున్నారో కూడా తెలుసుకుందాము. అలాగే మీరు నిర్దిష్టాలు చాలా ఎక్కువ ఉండటం వల్ల మీరు వినబోతున్న శుభవార్తలు కొంతమంది ముందే తెలుసుకొని వారు ఆ శుభవార్తలను మీరు వినకుండా చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలను ఎవరు ముందు కూడా వినకుండా చాటుగా వినడం అయితే చాలా మంచిదండి. కాకపోతే కొన్ని విషయాలు ఏంటంటే మీకు బాగా అనుకూలంగా ఉంటున్నాయని చెప్పి కొంతమంది తెలుసుకొని ఆ అనుకూలమైనటువంటి పనులు పరిస్థితులు మీకు రాకుండా చేసేటువంటి వారు మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోండి. ఇక అయితే మీరు వినబోతున్నటువంటి ఒక మంచి శుభవార్త ముందుగా రేపటి రోజున మీకు చాలా చక్కగా మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు. అయితే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగును చూసి ఏడ్చేవారు తప్ప మీరు పోనీలే బాగుపడదని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా లేరు. అంటే మన సహాయాన్ని పొంది మనమే నాశనం అవ్వాలని చెప్పి కోరుకునేవారు మన చుట్టూ ఉంటారని చెప్పి తెలుసుకోండి. అందులో మొదటిది, మీకంటూ చాలా రోజుల నుండి సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా మందికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు. కాబట్టి ఆ స్థలాన్ని కొనుక్కోవడం లేదంటే ఆ స్థలానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణం చేపేటువంటి పనులు చేయడము ఈ 2 రోజుల్లో మీకంటే రేపటి రోజున ఇంటికి సంబంధించినటువంటి ప్రాపర్టీ స్థలం కానీ ఇల్లు కానీ ఇలాంటివి ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున తప్పకుండా చేస్తారండి. రేపటి రోజున అలాగే తర్వాత రోజు కూడా మీకు ఏదో ఒక రకంగా అయితే మీకు ఈ గృహానికి సంబంధించిన విషయాలు చర్చలు అయితే జరుగుతాయి. ఇక మరో శుభార్త ఏంటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి వివాహ యోగం అయితే కలిసి వచ్చినటువంటి భాగ్యము చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక మీరు మెచ్చిన వారితో మీతో పాటుగా మంచిగా కలిసిపోయేటువంటి అర్ధాంగి కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక మీకు చక్కగా మీ అర్ధాంగి లేదంటే భర్త ఇలా ఎవరికైతే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఎక్కువగా వివాహానికి లేట్ చేస్తూ ఉన్న వారికి కూడా రేపటి రోజున ఆ వివాహానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతాయి. ఆ పనులు కూడా కార్యక్రమం అనేది మీరు చేపడతారు. ఈ విధంగా మీకైతే చాలా అనుకూలంగా రేపటి రోజున చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందండి. మరి తెలుసా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.